నమస్తే అండి. తెలంగాణ ఎలక్షన్స్లో జరగబోయేటటువంటి ఎలక్షన్స్లో జిహెచ్ఎంసీకి సంబంధించి జనసేన పార్టీ దమ్ము చూపించడానికి సిద్ధం కాబోతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ అతి త్వరలో జరగబోతూ ఉన్నాయి. మీ అందరికీ తెలిసిందే, మొన్న మన నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి ఎందుకు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఎందుకు వెళ్ళారు, అసలు వ్యూహం ఏంటి, ఏం జరగబోతూ ఉంది అని చెప్పి ఒక పక్క ఆలోచన చేసుకుంటూ ఉంటే, మరో పక్క ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఈసారి బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలు బాగా వెయ్యిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీని పక్కకు నెట్టబోతున్నాయి, బీఆర్ఎస్ పార్టీని కూడా నెట్టబోతా ఉన్నాయి. సో దీంతో పాటుగా నెక్స్ట్ ఎలక్షన్స్కి తెలంగాణలో కూటమి ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి. అందుకోసం అని చెప్పేసి వ్యూహరచన జరిగింది. దీనికి సంసిద్ధంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. సో ఇంకా పవన్ కళ్యాణ్ గారిని రంగంలోకి దించాల్సిన సమయం అయితే వచ్చేసింది. పవన్ కళ్యాణ్ యొక్క ఫ్యాక్టర్ ఎంటైర్ సౌత్ స్టేట్స్ ఈ రోజున గట్టిగా వినపడతా ఉంది. ఓ పక్క మీరు చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రిప్లై ఉన్నటువంటి విజయ్ గారు పవన్ కళ్యాణ్ గారి ట్వీట్కి ఇచ్చినటువంటి పరిస్థితి, అటు కర్ణాటక కావచ్చు, ఇటు కేరళ కావచ్చు, ఇటు తమిళనాడు కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, పవన్ ఫ్యాక్టర్ అనేది చాలా పెరిగింది. అన్ని శక్తుల్ని సంఘటన చేయగల శక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్లో తెలంగాణలో ఉంది. మన ఎలక్షన్స్లో బీజేపీ, జనసేన పోటీ చేసినప్పటికీ కూడా టీడీపీ మాత్రం దూరంగా ఉంది. కానీ ఈసారి అలాంటి ప్రయత్నం చేయబోదు. ఇంకొక హింట్ కూడా ఇచ్చినారు నరేంద్ర మోడీ గారు, మీరెక్కడో రేవంత్ రెడ్డి గారికి చెప్పి, ఇక్కడ ఉండాల్సినటువంటి వ్యక్తులు కాదు, మాతో ఉండాల్సినటువంటి వ్యక్తులు అని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్గా చెప్పినారు. త్వరలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ని వీడి బీజేపీలోకి వస్తారా? బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి గారు ఉండబోతా ఉన్నారా? జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా తెలంగాణలో బాగా వెయ్యబోతా ఉన్నారా? రేపు జరగబోయేటటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి రికార్డు సృష్టించబోతున్నాయా? ఇదే టాక్ ఆఫ్ ది టౌన్గా నడుస్తూ ఉందన్నమాట. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ని కంప్లీట్గా తీసేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినట్టున్నారు. పవన్ కళ్యాణే ఈ పని చేయగలరని చెప్పేసి ఒక నమ్మకం అయితే వచ్చినట్టుంది. మరి చూడాలి ఏం జరగబోతా ఉందో. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో పోటీకి కూటమిని ప్రధాని సిద్ధం చేసినట్టుగైతే అర్థమవుతా ఉంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే కనుక ఈ ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో కూడా జనసేన పార్టీ తరఫున ఇంకా అభ్యర్థులు సిద్ధమైనట్టే, వాళ్ళ గొంతుకు వినిపించడానికి రెడీ అయినట్టే.